అలానే సిఎస్ రావు భారత ప్రజలకు తెలియజేయటం కాదు, చెప్పడమే కాదు, అవగాహన కలిగించడమే కాదు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా తాను స్వయంగా ఇంధన పొదుపుకి శ్రీకారం చుట్టారు. తన కాన్వాయ్లో ఉండేటువంటి వెహికల్స్ని తగ్గించమన్నారు, సైజ్ని. వాటి ప్లేస్లో ఈవీ వెహికల్స్ని పెట్టమన్నారు. అయితే బ్లూ బుక్ రూల్స్ ప్రకారం మాత్రమే చేయండి అని చెప్పారు. అంటే బ్లూ బుక్ అంటే ఏంటి అనే సందేహం రావచ్చు. బ్లూ బుక్ అంటే దేశ ప్రధానమంత్రికి ఇచ్చేటువంటి అత్యంత ప్రాధాన్యమైనటువంటి సెక్యూరిటీ రూల్స్ ఆ బుక్లో ఉంటాయి. ఆ బుక్ను అనుసరించి మాత్రమే మొత్తం ప్రధానమంత్రి టూర్ ఉంటుంది. అది అత్యంత రహస్యమైనటువంటి బుక్, బ్లూ బుక్ అనేది. అది ఎవరికి తెలియదు. ఓన్లీ బ్లాక్ కమాండర్స్, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది. వాళ్ళు నిర్వహిస్తారు. స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ వాళ్ళు మాత్రమే ఈ బ్లూ బుక్ని నిర్వహిస్తారు. ఏ రాష్ట్రాలకు వెళ్ళినా ఆ రాష్ట్రంలో ఉండేటువంటి పోలీసులు కూడా ఈ బ్లూ బుక్ రూల్స్ని పాటించాల్సిందే. ఇది ఎప్పుడు పకడ్బందీగా అందరికీ ఈ బ్లూ బుక్ రూల్స్ తెలిసాయి అని అంటే 2022లో పంజాబ్ ఎన్నికల సందర్భంగా ప్రచారానికి వెళ్ళారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. ఆ సందర్భంగా ఒక ఫ్లైఓవర్ మధ్యలో ఇరుక్కుపోయాడు ఆయన. అప్పుడు బ్లూ బుక్ రూల్స్ ఏమైపోయాయి అని చెప్పి చాలామంది ప్రశ్నించారు. ఈ బ్లూ బుక్ రూల్స్లో ఏముంటాయంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు లేదా ప్రధానమంత్రిగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఎక్కడ ప్రయాణించాలి, ఎటువైపు ప్రయాణించాలి, ఇన్ కేస్ ఆల్ ఆఫ్ సడన్గా ఏదైనా జరిగితే ఆల్టర్నేటివ్ మెథడ్స్ ఏంటి అనేది కూడా బ్లూ బుక్లో ఉంటాయి. ప్లాన్ ఏ, ప్లాన్ బి అనేది ఉంటాయి. ప్లాన్ సి కూడా ఉంటుంది. సపోజ్ ఒక రూట్ మ్యాప్ ఉంది, ఆ రోడ్లో వెళ్ళాలి. ముందే ఈ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ మొత్తం స్వాధీనం చేసుకొని 2 రోజుల ముందే ట్రయల్స్ వేస్తారు. అనుకోకుండా ఆ రోడ్లో వెళ్ళడానికి అవకాశం లేదు ప్రధానమంత్రి వచ్చిన తర్వాత, అప్పుడు ఎటు వెళ్ళాలి అనేది కూడా ఆల్టర్నేటివ్ రెడీ చేసి పెట్టుంటారు ఆ బ్లూ బుక్లో. ఆ బ్లూ బుక్లో ఏదైతే మెన్షన్ చేశారో దాని ప్రకారమే వెళ్ళాలి. అలాగే ఎన్ని గంటలకు ప్రధానమంత్రి బయలుదేరాలి, ఎన్ని గంటల వరకు మీటింగ్లో పార్టిసిపేట్ చేయాలి, ఎన్ని గంటలకి హెలికాప్టర్ ఎక్కాలి, ఎన్ని గంటలకి విమానం ఎక్కాలి, ఈ మొత్తం షెడ్యూల్ చేసి పెట్టుంటుంది బ్లూ బుక్లో. దానికి 1 ఇంచు కూడా అటు ఇటు జరగడానికి లేదు. ఈవెన్ ప్రధానమంత్రి చెప్పినా కానీ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ దాన్ని డివేట్ చేయదు. అంత ప్రాధాన్యత ఉంటుంది. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు అందుకే చెప్పారు, బ్లూ బుక్ రూల్స్కి అనుగుణంగా మీరు కాన్వాయ్ని తగ్గించండి అని అన్నారు. కాన్వాయ్ని తగ్గించమన్నారు. ఎందుకు తగ్గించమన్నారు? ఆయన కాన్వాయ్ ఎలా ఉంటుంది చూశారు. ఇప్పుడు ఉండేటువంటి కార్ల సంఖ్య, ఆ కార్ల సంఖ్యను తగ్గించండి అని చెప్పారు. 2 రోజులు ముందుగానే ఆయన తెలంగాణ వచ్చారు. సికింద్రాబాద్ పేరెడ్ గ్రౌండ్స్లో మీటింగ్ పెట్టారు. తొలిసారిగా భారత ప్రజలకి అక్కడి నుంచే సందేశం ఇచ్చారు, మహా సంక్షోభంలోకి మనం వెళ్ళబోతున్నాము, మీరందరూ ఏ విధంగా అయితే కరోనా సమయంలో సహకరించారో అదే తరహాలో ఇప్పుడు సహకరించాలి, దేశ సేవ చేసినట్టు మీరు భావించాలి, సరిహద్దుల్లోకి వెళ్ళి యుద్ధం చేస్తేనే సేవ చేసినట్టు కాదు, మీరు కారు వేసుకోకుండా వెళ్ళి ఆయిల్ మిగిల్చినా కానీ దేశానికి సేవ చేసినటువంటి వాళ్ళే, బంగారం కొనకపోయినా మీరు దేశ సేవ చేసినటువంటి వాళ్ళే, డీజిల్ పొదుపు చేసినా మీరు దేశ సేవ చేసినటువంటి వాళ్ళే, ఇలా చెప్పుకుంటూ వచ్చారు. అంటే ఆయిల్ దిగుమతులను తగ్గించాలి, బంగారం దిగుమతులను తగ్గించాలి, విదేశీ మారక ద్రవ్య నిల్వలను కాపాడుకోవాలి. ఇది నరేంద్ర మోడీ గారి యొక్క లక్ష్యం. దానికి అందరూ సహకరించాలని చెప్పి ఆయన కోరారు. వెంటనే విపక్షాలు అలాగే ప్రత్యర్థులు రేపు రాబోయే రోజుల్లో అన్నం తినొద్దని చెప్తారు, బయటికి రావద్దని చెప్తారు అని చెప్పి ఆయన మీద మీమ్స్, ట్రోల్స్ మొదలయ్యాయి. దాంతోపాటు మీరేమో కాన్వాయ్లో తిరగచ్చు, మీరు అనేక కార్లను వాడచ్చు, వందలాది కార్లతో ర్యాలీ చేయొచ్చు, ఇది ప్రజలకే చెప్తారా అని చెప్పి సోషల్ మీడియాలో నరేంద్ర మోడీ గారిని ట్రోల్ చేయటం మొదలుపెట్టారు. బహుశా అలాంటి సమాచారం చేరి ఉండొచ్చు పిఎంఓ ఆఫీస్కి.
అందుకే నరేంద్ర మోడీ గారు ఇవాళ బుధవారం రోజు ఆయన చాలా క్లియర్గా చెప్పారు, బ్లూ బుక్ రూల్స్కి అనుగుణంగా కాన్వాయ్ని తగ్గించండి అని చెప్పారు. నరేంద్ర మోడీ గారు చెప్తే కాన్వాయ్ తగ్గించరు, ప్రొటెక్షన్ తగ్గించరు, భద్రతను తగ్గించరు. కాకపోతే బ్లూ బుక్కి అనుగుణంగానే అని చెప్పి ఆయన అందుకే చెప్పారు. కాకపోతే ఏం చేయగలరు వాళ్ళు అని అంటే, ఇప్పుడు ఉండేటువంటి వెహికల్స్ ఉన్నాయి కదా, వాటి ప్లేస్లో ఈవీ వెహికల్స్ని పెట్టి ఇంధనాన్ని పొదుపు చేయొచ్చు. ఆయన అది కూడా చెప్పారు, మీరు కొత్త వెహికల్స్ కొనొద్దు, ఇప్పుడు ఉన్నటువంటి వెహికల్స్నే మీరు మేనేజ్ చేయాలి, కొత్త వెహికల్స్ కొనొద్దు. కొత్త వెహికల్స్ కొంటే మళ్ళీ బడ్డన పడుతుంది, విదేశీ వెహికల్స్ కొనాలి. మళ్ళీ అప్పుడు కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని ప్రశ్నిస్తారు, మీరు వాడేది ఫారిన్ కార్స్ కదా, టయోటా కార్స్ కదా, అవి ఎక్కడే అని చెప్పి ప్రశ్నిస్తారు. ఆయన ఏమంటారు, విదేశీ వస్తువులను కొనొద్దు అని చెప్తున్నారు. విదేశీ వస్తువులను వీలున్నంత వరకు కొనకుండా ఉంటే దేశ సేవ చేసినట్టే అని చెప్తున్నారు. మరి ఆయనే ఇప్పుడున్నటువంటి కాన్వాయ్ని తీసేసి ఈవీ వెహికల్స్ని, టెస్లాను అలాంటి వాటిని కొనుగోలు చేస్తే ఖచ్చితంగా ప్రశ్నిస్తారు, నిలదీస్తారు. పార్లమెంట్లో నిలదీస్తారు, పార్లమెంట్ బయట నిలదీస్తారు, ప్రజాక్షేత్రంలో. అందుకే ఆయన చాలా క్లియర్గా ఉన్నటువంటి కాన్వాయ్లో వెహికల్స్నే మీరు సర్దుబాటు చేయండి, ఇంధనం పొదుపు చేయండి, అది తన దగ్గర నుంచే మొదలు కావాలని చెప్పి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కోరుకున్నారు. మహాత్మా గాంధీ గారు చెప్పారు, ఎప్పుడు మీరు ఎవరికైనా చెప్పేటప్పుడు మీరు అనుసరించాలి, అనుసరించిన తర్వాతనే మీరు చెప్తే అప్పుడు వింటారు. అహింస అనే దాన్ని ఆయన అనుసరించారు, ప్రజలకు చెప్పారు. అందుకే ఇవాళ కూడా మహాత్మా గాంధీ గారి గురించి చెప్పుకుంటున్నాం. సేమ్ అలానే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇంధనాన్ని పొదుపు చేయండి, ఇంధన వాడకం తగ్గించండి అని చెప్పి చెప్తుంటే చాలామంది ఆయన్ని ప్రశ్నిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ ప్రశ్నలకు చెక్ పెడుతూ తన కాన్వాయ్ని తగ్గించి తన కాన్వాయ్కి ఉపయోగించేటువంటి ఫ్యూయల్ను తగ్గించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉండేలాగా ఆయన ఆర్డర్స్ పాస్ చేశారు, బ్లూ బుక్ రూల్స్ని పాటిస్తూ. మరొక ప్రశ్న ఏంటి ఆయనకి తరచూ ఎదురవుతుంది ఏంటంటే, మీరు వాడుతున్నటువంటి విమానం ఏదైతే ఉందో ఆ విమానాన్ని వాడొద్దు అని చెప్పి చాలామంది ఇప్పుడు ప్రశ్నిస్తూ ఉన్నారు ఆయన. మీరు విదేశాలకు ప్రయాణాలకు వెళ్ళొద్దన్నారు కదా, విదేశీ ప్రయాణాలు మానుకోండి అని చెప్తున్నారు కదా, విదేశీల్లో పెళ్ళిళ్ళు చేయడం మానుకోండి అంటున్నారు కదా, మరి మీరెందుకు విమానాన్ని వాడుతున్నారు? దాదాపుగా కొన్ని వేల కోట్ల రూపాయలతోటి ఆ విమానాన్ని కొన్నారు. దాదాపు 70-80 వేల కోట్ల రూపాయలు అయ్యి ఉంటుంది. అది అన్ని కోట్ల రూపాయలు పెట్టి మీరు విమానాన్ని వాడుతున్నారు కదా, మరి ఆ విమానం మీరు వాడకుండా ఉంటే ఫ్యూయల్ మిగిలిపోతుంది కదా, మీరు ఎందుకు వాడుతున్నారు? మీరు ట్రైన్లో ప్రయాణం చేయండి అని చెప్పి చాలామంది ఆయన్ని ప్రశ్నిస్తున్నారు. బహుశా అది కూడా చేసి చూపిస్తారేమో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. రాబోయేటువంటి రోజుల్లో సంక్షోభం ఎక్కువైతే ప్రజల్ని ఇలాంటి ప్రశ్నల నుంచి వేస్తున్నటువంటి వాళ్ళని కంట్రోల్ చేయడానికి ఆయన ట్రైన్లో ప్రయాణించినా ఆశ్చర్యపోవడం లేదు. ప్రస్తుతానికైతే ఆయన వాడుతున్నారు, ప్రత్యేకమైన విమానం వాడుతున్నారు. చాలామంది ఏమంటున్నారంటే, మీరు జనరల్ విమానాల్లో వాడచ్చు కదా, పాసింజర్ విమానాల్లో వాడచ్చు కదా, స్పెషల్ ఫ్లైట్ ఎందుకు వాడుతున్నారు? స్పెషల్ ఫ్లైట్ కారణంగా కొన్ని కోట్ల రూపాయల్లో ఇంధనం ఖర్చు అవుతుంది కదా, దాన్ని తగ్గించాలి కదా. మీరు జనరల్గా మామూలుగా డొమెస్టిక్లో లేదంటే మామూలు ఫ్లైట్స్లో తిరగచ్చు కదా, అందరూ తిరిగేటువంటి ఫ్లైట్స్లో తిరగచ్చు కదా అని చెప్తున్నారు. బహుశా అది కూడా చేసి చూపిస్తారేమో నరేంద్ర మోడీ గారు. చేసి చూపించే అవకాశం కూడా లేకపోలేదు. మరి నరేంద్ర మోడీ గారు ఇప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో, కాన్వాయ్ని తగ్గించడం అనేది, అది కేవలం పబ్లిసిటీ కోసమా, లేదంటే నిజంగానే ఆయనలో చిత్తశుద్ధి మీకు కనిపిస్తుంది ఆ నిర్ణయం వెనుక? దీని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.